అయ్యా మీరు అధికారికంగా రోషయ్య విగ్రహం ఇక పెడుతున్నారు. ఆయన ఏమన్నాడు, సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా. మరి సమైక్య రాష్ట్రం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎన్ని విగ్రహాలు పెట్టినవాడా? మా అంజయ్య ఎన్ని విగ్రహాలు పెట్టినావు? మీ జాగలకు వెళ్ళి ప్రధానమైన మంత్రి అయినటువంటి పివి నరసింహారావుది ఒక జిల్లా పేరు పెట్టినవా? మా చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక జిల్లా పెట్టు. అరే సోయిలేని ముఖ్యమంత్రి, నీకు దమాకున్నదో లేదో మాకు అర్థమైతే లేదు. ఉండి చేస్తున్నావా లేక చేస్తున్నావా అర్థమైతే లేదు. నువ్వు కూస్తున్న కొమ్మను నువ్వే కొట్టుకుంటున్నావు. తెలంగాణ కోపాన్ని తట్టి లేపుతున్నావు. రక్తగీతమై రాసుకుంటుంది బిడ్డ. రక్తగీతంలా నువ్వు కరిగిపోతావు, నలిగిపోతావు, నాశనం అవుతావు. క్లియర్గా చెప్తున్నాం మేము రాజకీయంగా. నువ్వు ప్రతిసారి నీ పైసల అహంకారంతో ఏదో జూబ్లీ హిల్స్లా చాలా ప్రోగ్రాములు చేసిండు. ఇక్కడ కాదు, ఆయనకు పాకిస్తాన్లో కూడా నాకు కూడా అభిమానం ఉన్నారని చెప్పిండు ఆయన. అయ్యా కరెక్టే ఉండొచ్చు. మరి మా సుఖసత్య గారు 4 రాష్ట్రపతులతో అవార్డులు తీసుకున్నాడు. ఆయన 4 రాష్ట్రపతులతో, 4 ప్రధానమంత్రితో అవార్డులు తీసుకున్నాడు. హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సంగీతం సంబంధించినటువంటి 11 మంది ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నాడు. అమ్మవారు పార్వతిరాని రాగం తీస్తే ఇట్లా పల్లెలు పశువులు అందరు నిద్రలకే లేచి కదిలినట్టు వస్తుండే తనెంబడి. అయ్యా మరి మా ఊళ్ళో ఇవాళ ఆడు ఉండొద్దా? మా మిద్దరాములది ఉండొద్దా? మా చిందు ఎల్లమ్మది ఉండొద్దా? గివిటి గురించి మాట్లాడు మా దాశరథులు ఉండొద్దా? మా ముచ్చలహతరణ గారి అటువంటి వాళ్ళు ఉండొద్దా? ఇక్కడ ఈ సమాజం గురించి, తెలంగాణ సమస్యల గురించి కొట్లాడి జైళ్ల పాలైన వాళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? ఒక కిరాయి గొంతు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉండాలనేది జనం కూడా తెలుసుకోవాలి. తెలంగాణ జనం కూడా చూసిరు కదా వాళ్ళ లోపల ఎంత ఉన్నదో. అందుకే చెప్పిండు ముచ్చటేతన గారు, అప్పుడే చెప్పిండు 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు అని. ఆ వేరు బుద్ధి వాళ్ళ లోపల ఉన్నది, పాడు బుద్ధి వాళ్ళ లోపల ఉన్నది. కనుక ఇవాళ స్వరాష్ట్రం అయిన తర్వాత 12 ఏళ్ళకు కూడా ఇంకా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. 56లో కలిసినప్పుడు 68లో రాసిన పాటకు ఇప్పటికి కూడా ఇంకా చాలా ప్రోగ్రాములు చేసిండు. ఇక్కడ కాదు, ఆయనకు పాకిస్తాన్లో కూడా నాకు కూడా అభిమానం ఉన్నారని చెప్పిండు ఆయన. అయ్యా కరెక్టే ఉండొచ్చు. మరి మా సుఖసత్య గారు 4 రాష్ట్రపతులతో అవార్డులు తీసుకున్నాడు. ఆయన 4 రాష్ట్రపతులతో, 4 ప్రధానమంత్రితో అవార్డులు తీసుకున్నాడు. హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సంగీతం సంబంధించినటువంటి 11 మంది ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నాడు. అమ్మవారు పార్వతిరాని రాగం తీస్తే ఇట్లా పల్లెలు పశువులు అందరు నిద్రలకే లేచి కదిలినట్టు వస్తుండే తనెంబడి. అయ్యా మరి మా ఊళ్ళో ఇవాళ ఆడు ఉండొద్దా? మా మిద్దరాములది ఉండొద్దా? మా చిందు ఎల్లమ్మది ఉండొద్దా? గివిటి గురించి మాట్లాడు మా దాశరథులు ఉండొద్దా? మా ముచ్చలహతరణ గారి అటువంటి వాళ్ళు ఉండొద్దా? ఇక్కడ ఈ సమాజం గురించి, తెలంగాణ సమస్యల గురించి కొట్లాడి జైళ్ల పాలైన వాళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? ఒక కిరాయి గొంతు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉండాలనేది జనం కూడా తెలుసుకోవాలి. తెలంగాణ జనం కూడా